మరి తెల్ల బట్టలు వేసుకుని ఒక బాబులాగా వచ్చి తను తాకటం జరిగిందంటండి. మరి అలా తాకినప్పుడు తను ఆ 25 రోజుల కోమాలో ఉన్న అతను ఏం చేశాడు అని అంటే, పొద్దున్నే మరి 4ంటికి లేచిపోయి అతడు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. అసలు ఈ చెంచాడు నీళ్ళు తాగని వ్యక్తి, చెయ్య కాలు అసలు ఏమీ స్వచ్ఛ లేని వ్యక్తి లేచి నీళ్ళు పెట్టుకుంటుంటే నాకు డబడబలాడుతూ ఉంటూ వినపడినప్పుడు నేను లేచి ఏంటి ఏమైంది, కుండలో ఏమొచ్చినాయి ఎక్కడికని చూసేటప్పటికి అతడు నేను ఏమైంది అని తొందరగా అడుగుతున్నప్పుడు, ఏమైంది ఏంటి, చిన్న వచ్చి మరి నాకు తెల్లటి బట్టలు వేసుకుని చిన్నలాగా వచ్చి నన్ను ముట్టుకున్నాడు, మరి నాలో ఏ బలహీనత లేకుండా ఇదిగో నాకు విడుదలను వచ్చిందని చెప్పటం నెమ్మటినే కూడా నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం అండి. నేను ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు అనుభవించుకుంటూ వచ్చాను. అయ్యో ఎందుకు ఈ దేవుని అప్పుడే నేను నమ్ముకోలేకపోయానని నేను ఎంతో బాధపడ్డాను. అప్పుడు అనుకున్నాను,